ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఏదైనా బాధలో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? నిరాదరణ స్థితి, ఆదరణ లేక, ఒంటరితనములు, ఏ సమస్యలు, శ్రమలో, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మీతో ఉన్నాడు. దేవుడిని రక్షించి, ప్రేమించి, కనికరించి, కృప చూపి, లేవనెత్తి ఒక ఉన్నతంగా గొప్ప చేసే దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ధైర్యం తెచ్చుకో. చూడండి, యెషయా గ్రంథం 54:11 నీ ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నిన్ను నేను కట్టుదును, నీ గుమ్మములు, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కదండి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదంతో నింపబోతున్నాను నేను. కాబట్టి ధైర్యంగా ఉండు, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి, ప్రభు తట్టు చూడు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, ఈ రోగులకు స్వస్థతి, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, గర్భఫలం లేని పిల్లలు ఏ స్థితిలో అన్నిటికీ విడిపించి, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ, మా దేశ ప్రజల్ని, మా సంఘాలని, సేవకుల్ని, కుటుంబాలని బ్లెస్ చేయండి, విడిపించండి, గొప్ప చేసుకోండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ అందరిపై శుభములను పలుకుతూ మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని ఆశీర్వదిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.